ఎంతో చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని సంస్కృతాంధ్ర కళాశాలను శనివారం అధికారులు, నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో బోధన సిబ్బంది లేక కళాశాల మూతపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కళాశాల పునఃప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. కళాశాలలో మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని, రాబోవు రోజుల్లో ధర్మపురి రెవెన్యూ డివిజన్ సాధించే విషయంలో ప్రయత్నం చేస్తానని అన్నారు. అనంతరం గోదావరి తీరాన్ని పరిశీలించి గోదావరికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, సీనియర్ నాయకులు చిలుముల లక్ష్మణ్, వివిధ అధికారులు పాల్గొన్నారు. ధర్మపురి లక్ష్మణస్వామి సాంస్కృతిక కళాశాల తెలంగాణ రాష్ట్రం తలమానికం ఉన్నటువంటి సరస్వతి నిలయం తల్లి. ఎంతోమంది విద్యార్థులు అందించినటువంటి ఈ సరస్వతి నిలయం తల్లి ఈ యొక్క కళాశాల గత కొన్ని సంవత్సరాలకెళ్ళి టీచింగ్ స్టాఫ్ లేక మన మూతపడ్డది. మనకు తిరిగి దాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాకు శాఖకు సంబంధించిన మంత్రులు, ఐటీ మినిస్టరు పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రులు మేడం కొండా సురేఖ గారు ప్రభుత్వం నుంచి జీవో తెప్పించి టీచింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి శాలరీస్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో సహకారంతో నిర్ణయం జీవో రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము ఆ కళాశాలకు సంబంధించినటువంటి మైనర్ రిపోర్ట్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ కానీ, బెంచెస్ లేకపోవడం కానీ, బ్లాక్ బోర్డ్స్ లేకపోవడం కానీ, వాటర్కి సంబంధించిన విషయం కానీ ఉన్నాయి. మరి స్థానిక శాసనసభ్యుడిగా, మన ప్రభుత్వ విప్పుగా మా శ్రీ ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రంలో ఉన్నటువంటి కళాశాలను తెరిపించే విషయం లోపల మరి నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి సందర్భం లోపల నా ఏసీడీపీ నిధుల నుంచి ఏదైతే మౌలికంగా వారికి ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి పనులు అవి పూర్తి చేసే విధంగా డిఈ గారిని, పంచాయతీరాజ్ ఏఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూడా ఈ ధర్మపురి లక్ష్మణస్వామి క్షేత్రము ధర్మపురి దైవక్షేత్రం ఉన్న ఈ ప్రాంతానికి మరి ఈ శాసనసభ్యుడిగా నా బాధ్యత కాబట్టి ప్రజలకు ఇచ్చిన మొదటి మాట నేను ఈ సంస్థ కళాశాల తెరిపించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో, అదే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితో, ఎండోమెంట్ మినిస్టర్ గారితో ఈ కాలేజీ తెరిపించడం జరిగింది. వారి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని విధాలు కూడా దీని విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి క్లియర్గా నివేదిక పంపించడం కూడా జరిగిందని విషయాన్ని మనవి చేసుకుంటూ, అదేవిధంగా అతి త్వరలో కూడా ధర్మపురి నియోజకవర్గం సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి ఏదైతే ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్ కళాశాల వచ్చే విధంగా, రెవెన్యూ డివిజన్ సాధించే విధంగా నా వంతు ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మా ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి నేను తెలియజేస్తున్నా, ఇమీడియట్గా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతులు ఎంబడి చేసి వారి యొక్క మున్సిపల్ జేసీబీ కూడా ఒక రోజు మొత్తం ఇక్కడ పెట్టి ఇక్కడంతా శుభ్రం చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. మరి ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు కూడా రేపు పొద్దున వారు నేరుగా కలెక్టర్ గారు కలిసి ఇక్కడ అవుట్సోర్సింగ్ ద్వారా టీచింగ్ స్టాఫ్ను ఏదైతుందో రిక్రూట్మెంట్ చేసే విధంగా ఒక రిప్రజెంటేషన్ కూడా సోమవారం కూడా కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభాకర్ ప్రిన్సిపల్ గారికి కూడా తెలియజేస్తున్నాను.